నమస్తే, వెల్కమ్ టు క్యూట్యూబ్ మీడియా. శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధి చెందిన పొందూరు ఖాదీకి జియో ట్యాగ్ రావడం ఒక చారిత్రక ఘట్టం. అయితే దీని తర్వాత ఇక్కడ పొందూరు ఖాదీకి సంబంధించి క్లస్టర్స్ను ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం త్వరగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఇక్కడ క్లస్టర్స్కి సంబంధించినటువంటి ఏర్పాటుకు సంబంధించి స్థల పరిశీలన చేయడం కోసం స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా రావడం జరిగింది. ఆయన కూడా ఇక్కడ ఉండేటువంటి స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అయితే క్లస్టర్స్ ఎప్పుడు ఏర్పాటు కాబోతున్నాయి, అసలు ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, ఇవన్నీ కూడా ఒకసారి ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, పొందూరు ఖాదీ క్లస్టర్ ఏర్పాటుకి ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుంది? ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పొందూరు ఖద్దర్ని అందరం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది, కానీ ఇక్కడ ఉన్నటువంటి వేవర్ కడుపు మాత్రం ఖాళీగా ఉండిపోయింది. అందుకని వేవర్స్కి సరైనటువంటి మజూరు లేకపోవడం వలన అనేక మంది వీవర్స్ అందరూ కూడా ఖాదీ నేసేటటువంటి ప్రక్రియ నుంచి వేరే ప్రక్రియలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు చాలా లిమిటెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఒకప్పుడు వేలల్లో ఉండేటటువంటి కార్మికులు ఈరోజు వందల్లోకి వచ్చారు. దీనికి అంతటికీ కారణం ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నా సరే ఇక్కడ ఫైన్ ఖాదీ వేరు, రిమైనింగ్ ఉన్నటువంటి టెక్స్టైల్స్ వేరు. చాలామందికి అధికారులకు కావచ్చు, నాయకులకు కావచ్చు, అలానే ప్రజలకు కావచ్చు, ఖాదీకి టెక్స్టైల్కి తేడా తెలియదు. అందరం కూడా రెండు నూలుతోనే నేస్తున్నారు అని అనుకుంటున్నాం తప్ప దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం చాలా ఉంది. ఆ వ్యత్యాసాన్ని అందుకనే దీన్ని ప్రపంచంలో ఒక యూనిక్గా ఉంటుంది కాబట్టి దీని తయారీ విధానం కేంద్ర ప్రభుత్వం జిఐ ట్యాగ్ ఇచ్చింది. అంటే జియోగ్రఫికల్ ఐడెంటిటీ అని చెప్పి ఇచ్చారు. దీని ద్వారా ఈరోజు ప్రపంచంలో కూడా మనకు ఫైన్ ఖాదీని, పొందూరు ఖాదీని మార్కింగ్ ఇవ్వాలి. కానీ ఇంతవరకు ఈ కేవీఐసి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఈ ఖాదీ కేంద్రం ఉందో ఇక్కడ ట్రెడిషనల్గానే ఉండిపోయింది. ట్రెడిషనల్గానంటే ఒక రకమైనటువంటి బట్టను మాత్రమే, ఒకే రకమైనటువంటిది, ఒకే కలర్ అయినటువంటిది నేయడం వలన ఈరోజు మార్కెటింగ్ని పెంచుకోలేకపోయాం. మార్కెటింగ్ ఎప్పుడైతే పెరగలేదో ప్రొడక్షన్ పెరగలేదు. ప్రొడక్షన్ ఎప్పుడైతే పెంచుకోలేకపోయామో ఆటోమేటిక్గా వీవర్ అనేటటువంటి వాళ్ళు డైవర్ట్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఆధునికీకరణం అయినటువంటి ఈ పరిస్థితిలో కూడా దీనిని ఆధునిక పనిముట్లు ఉపయోగించి మనం చేయలేం. ఎందుకంటే ఇది కంపల్సరీగా చేతితోనే చేయాలి. ఏదైతే దారం తయారు చేసేటటువంటి ప్రక్రియ ఉందో అది చేతితోనే తయారు చేయాలి. దారం వచ్చిన తర్వాత ఏదైతే వస్త్రం తయారు చేసే మగ్గం ఉందో అది కూడా చేతితోనే చేయాలి. అంటే మనిషి మాత్రమే చేయగలడు. ఈ వస్త్రాన్ని తయారు చేసే నైపుణ్యం ఒక మనిషికి మాత్రమే ఉంది, మిషన్కి కూడా లేదు. కాబట్టి దీనిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, నా ఆలోచన విధానం ఇది ఏదో ఒక వీవింగ్ కమ్యూనిటీకి పరిమితం అయినటువంటిది కాకుండా మహిళల్ని మనం ఎంటర్ప్రెన్యూర్గా చేయాలనేటటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఒక పక్కన ఉంది. మహిళల్లో కూడా నైపుణ్యాలను పెంచడం ద్వారా, వాళ్ళకి సరైనటువంటి శిక్షణ ఇవ్వడం ద్వారా, అలాగే వారికి కొన్ని ఫెసిలిటీస్ కల్పించడం ద్వారా వీవింగ్ను ప్రోత్సహించి తద్వారా మార్కెటింగ్ ఎబిలిటీస్ని పెంచాలనేటటువంటి ఆలోచన విధానంతో ముందుకెళ్లాలని అనుకుంటున్నాం. అంటే ఆ విధానంలో ఏదైతే పొందూరు ఖాదీ
ఏదైతే ఉందో దాని ఐడెంటిటీని కోల్పోకుండా ముందుగా ఖాదీ హెరిటేజ్ విలేజ్ని ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దానికి జిల్లా కలెక్టర్ గారు సిద్ధంగా ఉన్నారు, అలాగే సెర్ప్ వారు కూడా సిద్ధంగా ఉన్నారు. మొన్ననే నేను విజయవాడలో సెర్ప్ మంత్రి గారు అయినటువంటి కొండపల్లి శ్రీనివాస్ గారు, అక్కడ సిఇఓ గారు, నేను, అలానే డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా పిలిచి సంయుక్తంగా కూర్చొని ఒక ఆలోచనకు వచ్చాం. పొందూరులో దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాం. అలానే కలెక్టర్ గారితో కూడా వెంటనే జియో ట్యాగ్ వచ్చిన తర్వాత దీన్ని ఎలా ముందుకు నడిపించాలనే ఆలోచన చేస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాత అనేక లోటుపాట్లు ఉన్నాయి. లోటుపాట్లు అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి ఖాదీ సంఘం కేవీఐసి పరిధిలో ఉంది. కేవీఐసికి కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ దాటి చేసేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఏఎఫ్కేకి లేదు. ఆ లిమిటేషన్స్ వాళ్ళు దాటి రాలేరు. కానీ వీవింగ్లో ఈరోజు ఇప్పుడు ఒక డిజైనర్ వచ్చారు, నేను అదే చెప్పాను వారికి కూడా. ఇప్పుడు ఉన్నటువంటి మనం ఏదైతే హ్యాండ్ నేస్తున్నామో దీంట్లో కూడా డిజైన్స్ మార్పు చేయడం వల్ల మార్కెటింగ్ పెంచుకోగలమా లేదా అనేది ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాం. అటువంటి ఆలోచన ఉంటే తప్పనిసరిగా డిజైన్స్ని మార్చేటటువంటి ప్రక్రియ, అంటే దారంలో మార్పు ఉండదు, చేసేటటువంటి ప్రక్రియలో మార్పు ఉండదు. ఓన్లీ మార్పు ఏంటంటే డిజైన్స్ అంటే అట్రాక్టివ్గా డిజైన్స్. ఈరోజు మహిళలు అనేక మంది అనేక రకాలైనటువంటి ఆలోచనతో ఉంటారు. ఒకరికి ఒక చీర నచ్చుతుంది, ఇంకొకరికి ఆ చీర నచ్చదు. అదే చీర ఇంకొకరికి నచ్చుతుంది, ఆ చీర ఇంకొకరికి నచ్చదు. ఒక మహిళ షాప్కి వెళ్తే 100 చీరలు తీయిస్తుంది, ఒక చీరే కొంటుంది. కొందరు అది కూడా కొనరు, వారు చెప్పినట్టుగా అది కూడా కరెక్ట్. కొందరు చూసి వస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మనిషికి ఉండేటటువంటి ఆలోచన, మనిషికి కావాల్సినటువంటి అవసరం, మనిషికి కావాల్సినటువంటి ఆ టేస్ట్ ఏదైతే ఉందో అది అభివృద్ధి. దాన్ని దృష్టిలో పెట్టుకోమన్నారు. ఓకే, క్లస్టర్ కోసం ప్రస్తుతం మీరు స్థలం పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అసలు ఏ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ క్లస్టర్కి సంబంధించినటువంటి ప్లేస్ని వెతుకుతున్నారు, అదేవిధంగా ఏ మౌలిక సదుపాయాలు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అందుకే నేను ముందుగా చెప్పాను, ఖాదీ హెరిటేజ్ విలేజ్ అంటే ఏదైతే పత్తి తీసిన దగ్గర నుంచి వస్త్రం తయారైనంత వరకు ఒక డెమాన్స్ట్రేషన్గా అన్నీ అక్కడ పెడతాం. అన్నీ అక్కడ పెట్టి టూరిజాన్ని, నా ఉద్దేశం టూరిస్టుల్ని అట్రాక్ట్ చేయాలని ఒక చక్కనైన వాతావరణం కల్పిస్తాం. దానికి అవసరమైతే 5 కోట్లైనా 10 కోట్లైనా 20 కోట్లైనా ఖర్చు పెడతాం. దానికి నిధులకు నాకు ప్రాబ్లం కాదు. కానీ నేను అమలు చేసేటటువంటి దాంట్లో ప్రజల్ని ఏ రకంగా దాని వైపు వీవింగ్ వైపు మరల్చాలనేది నా ఆలోచన. అయితే ఈ ఖాదీ క్లస్టర్ వస్తే ఎంతమందికి ఉపాధి అవకాశాలు దక్కొచ్చు అని చెప్పుకో? అంటే ఉపాధి అవకాశాలు పెరగాలంటే నేను ఇందాక చెప్పాను, మార్కెటింగ్ పెరగాలి. మార్కెటింగ్ పెరగాలంటే కొనుగోలు చేసేవాళ్ళు రావాలి. కొనుగోలు చేసేవాళ్ళు రావాలంటే కొనుగోలుదారుని నేను అట్రాక్ట్ చేయాలి. కొనుగోలుదారుని నేను అట్రాక్ట్ చేయాలనంటే అందుకే ఇందా చెప్పాను, హెరిటేజ్గా తయారు చేస్తాను. హెరిటేజ్ ఇన్ ద సెన్స్ ద సేమ్ పార్క్స్. నేను 2017-18 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అప్పుడే మేము తయారు చేసాం. ఇక్కడ మన సుగుణాకర్ గారు ఎస్సీగా పనిచేస్తున్నారు, సూపరింటెండెంట్ ఇంజనీర్గా. పొందూరు ఆయన సొంత ఇల్లు, సొంత ఊరు. రెండవది ఈ ఖాదీ మీద అనేక రకాలైనటువంటి ఎప్పుడు కూడా ఇంటరాక్షన్స్ అవుతూ ఉంటారు. ఆయనకు ఒక ఫ్యాషన్ ఉంది, ఏదో చేయాలని. ఏం చేయాలనేది ఆ రోజుల్లోనే మేము ఒక హెరిటేజ్ దీన్ని తయారు చేసాం. అయితే దురదృష్టవశాత్తు రావాలని చెప్పి ప్రజల మధ్యలో ఒక దుర్మార్గుడిని తీసుకొచ్చారు. దానివలన ఆ ప్రక్రియ అంతా కూడా ఆగిపోయింది. మరలా ఇప్పుడు ప్రారంభించాం, దానిని మళ్ళీ ముందుకు తీసుకెళ్తాం. ముందు ఖాదీ హెరిటేజ్ విలేజ్ని ఏర్పాటు చేసి టూరిజంని ప్రమోట్ చేయడం ద్వారా, అంటే ఫారినర్స్ కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడం ద్వారా, మార్కెటింగ్ పెంచడం ద్వారా ప్రొడక్షన్ పెంచాలి. ప్రొడక్షన్ పెంచడం ద్వారా అంటే తప్పనిసరిగా వీవర్స్ అంటే చేనేతని నేసేటటువంటి వాళ్ళని పెంచుతాం. వాళ్ళకి మజూరీలు కూడా ఎక్కువ వచ్చే విధంగా ఆలోచిస్తున్నాం. ఇది ఒకటి. రెండవది క్లస్టర్ కూడా ఆ రోజు మేము 100 కోట్ల రూపాయలతో మేము తయారు చేసాం ప్రాజెక్ట్ రిపోర్ట్. అయితే చెప్పాను కదా ఇందాకే, మధ్యలో ఒక రాక్షస ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకి ఇవేం పట్టవు. ఇది ఈరోజు మేము దీని ఐడెంటిటీగా ఉంచుతూనే దేశంలో ఉన్నటువంటి ఇతర
డిజైన్స్ కానీ ఇతర దాన్ని కూడాను అక్కడ నేర్చేటటువంటి ప్రక్రియగా ఒక ఎక్సలెన్స్ సెంటర్ని నిర్మించాలనుకుంటున్నాం. అంటే అక్కడ శిక్షణా తరగతులు ఇవ్వడానికి, శిక్షణ ఇవ్వడానికి ట్రైనింగ్ సెంటర్ని పెడతాం. అలాగే ఒక 400-500 లూమ్స్ని కూడా, అంటే లూమ్స్ ఇన్ ద సెన్స్ ఈ మగ్గాలన్నీ కూడా పెట్టి ఇతర డయింగ్ యాక్టివిటీస్ కానీ అన్నీ కూడా వాట్నాట్ ఆ లోపలికి వస్తే బట్ట బయటికి వెళ్ళాలి, అక్కడ అవన్నీ కూడా పెట్టే విధంగా సెంటర్ తయారు చేయాలనేది ఒక ఆలోచన చేస్తున్నాం. అందుకే వారితో వచ్చి ఒక గంటగా వాటి అన్నీ పర్యవేక్షణ చేసాం. మాకు అవగాహన పెంచుకోవడానికి వారు అందరితో మాట్లాడాం. మాకు అవగాహన అయింది ఏంటంటే వాళ్ళు దే ఆర్ అండర్ ది క్లచెస్ ఆఫ్ కేవీఐసి. సో ఆ క్లచెస్లో ఉన్నారు. దానికి కొన్ని లిమిటేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ వలన వీళ్ళు మార్కెటింగ్కి బయటకు వెళ్ళలేకపోయే పరిస్థితులు వచ్చాయి. అదే క్లాత్ వేయాలి, ఆ తెల్లదో లేకపోతే ఆ గోధుమ రంగు కలరో తప్ప ఇంకోటి చేసే పరిస్థితి లేదు. ఈరోజు నేను ఒక దగ్గర చూశాను, ఓన్లీ పసుపు కండువాల్ని, ఒక డిఫరెంట్ కండువాల్ని నేస్తారు. వాళ్ళందరూ కూడా ఎక్కడ దుద్దుకూరు, దెందులూరు పక్కనే ఉంటారు. దెందులూరు పక్కన రోజుకి కొన్ని థౌజండ్స్ ఆఫ్ కండువాస్ సేల్స్ అవుతారు. వీళ్ళు కూడా చెయ్యొచ్చు, కానీ చెయ్యాలంటే వాటి అన్నిటికీ కూడా నియమాలు, నిబంధనలు అన్నీ ఉన్నాయి కేవీసీ ద్వారా. కాబట్టి ఒక ఎక్సలెన్స్ సెంటర్ని ఏర్పాటు చేస్తాం. దీనికి మనం సిఎస్ఆర్ యాక్టివిటీలో కూడా ముందుకు పోబోతున్నాం. అంటే ఇప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, నేను ఇద్దరం కూడా, ఎందుకంటే దానిని సిఎస్ఆర్ యాక్టివిటీకి అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అనేక సంస్థలు ముందుకు వస్తాయి. మనం కానీ వాటికి మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చి వాటిని మనం అనుసంధానించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఇద్దరం మాట్లాడుతున్నాం. అలాగే కలెక్టర్ గారు కూడా రెగ్యులర్గా టచ్లో ఉన్నాం, మాట్లాడాం. ఈరోజు అందుకే ముందు ఒక స్థలాన్ని చూసాం. ఎందుకంటే నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే డిగ్రీ కాలేజీని ఇక్కడ శాంక్షన్ చేయించాను పొందూరుకి. ఆ డిగ్రీ కాలేజీ పర్మనెంట్ భవనాల నిర్మాణం కోసం 5 ఎకరాలని కేటాయించాను. అలాగే అక్కడ మేజిస్ట్రేట్ కోర్టు నిర్మాణానికి 1 ఎకరం భూమిని కేటాయించాను. అట్లానే అక్కడ ఒక స్టేడియం నిర్మించాలని చెప్పి ఒక 5 ఎకరాలు కేటాయించాను. అయితే ఇప్పుడు ఆ స్టేడియం బదులుగా ఆ కేటాయించిన భూమిని ఈరోజు ఇక్కడ ఈ పొందూరు ఖాదీ హెరిటేజ్ విలేజ్ అండ్ క్లస్టర్ నిర్మాణానికి ఆ భూమిని వినియోగించాలని ఒక నిర్ణయానికి వచ్చాం. ఎందుకంటే ఊరికి దగ్గరగా ఉంటుంది కాబట్టి, పొందూరు ఊరికి దగ్గరగా ఉంటుంది, వేవర్స్ రావడానికి పోవడానికి కూడా దగ్గరగా ఉంటుంది. నో డౌట్ ఎట్ ఆల్ తప్పనిసరిగా దీని మార్కెటింగ్ ఫెసిలిటీస్ని, అబిలిటీస్ని పెంచుతాం. సార్, ఖాదీ క్లస్టర్ కోసం సన్నాహాలు చేసిన తర్వాత జియో ట్యాగ్ కూడా వచ్చిన తర్వాత క్లస్టర్ ఏర్పాటు చేస్తామంటున్నారు. కానీ ఈ క్లస్టర్కి సంబంధించి పైన స్థాయిలో మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎలాంటి స్పందన తెలియజేస్తున్నారు? సానుకూలంగా స్పందిస్తున్నారు? అంటే ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. మీరు అందరూ శ్రీకాకుళం జిల్లాలో ఉంటున్నారు, కానీ జిల్లాకి సంబంధించి మనం ఏదో ఒకటి చేయాలి, చేయలేకపోతున్నాం, కారణాలు ఏంటి అని ఎప్పుడు అడుగుతుంటారు. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి వై షుడ్ గో విత్ ది ప్రపోజల్స్. ప్రతిపాదనలు లేకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదు. అందుకనే నేను అన్నీ కూడా సమకూరుస్తున్నాం. నేను ముందు మినిస్ట్రీ లెవెల్లో మాట్లాడాను, సర్క్ మినిస్ట్రీ లెవెల్లో, కలెక్టర్ లెవెల్లో మాట్లాడాం. సమగ్రమైనటువంటి నివేదికను రూపొందిస్తాం. దీనిని ప్రతిపాదన తీసుకెళ్తాం. ఇమ్మీడియట్గా అయితే మా దగ్గర ఇప్పుడు డబ్బు ప్రధానం కాదు, ఐడియా ప్రధానం. మాకు ఆలోచన ముఖ్యం. 5-10 కోట్లు పెట్టి ఖర్చు పెట్టాయి. ఈరోజు ఒక పొందూరు హెరిటేజ్ కల్చర్ని డెవలప్ చేయడానికి మా దగ్గర డబ్బు ఉంది. ఇప్పుడు మాకు ఆలోచన ముఖ్యం, ఎలా ముందుకెళ్ళాలని ముఖ్యం. ఇంకా దీన్ని విస్తరించడానికి, క్లస్టర్గా వెళ్ళడానికి తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం అవసరం. అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ కూడా అవసరం. దీనికి కూడా సమగ్రమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకెళ్తాం. తప్పనిసరిగా దీనికి ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి జిఐ ట్యాగ్ అనేది ఏంటి? ప్రపంచంలో ఇంత విశిష్టమైనటువంటిది ఈ పొందూరు ఖద్దరు అనేది ఒక గుర్తింపు తెచ్చేటటువంటిది జిఐ ట్యాగ్. దానిని ఇప్పుడు గుర్తింపు వచ్చింది. అంటే ఐఎస్ఐ స్టాండర్డ్ అంటారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొనాలంటే ఎవరే దీనికి ఐఎస్ఐ మార్క్ ఉందా లేదా అని అడుగుతాం. అలాగే దీనికి కూడా పొందూరులో తయారు అయ్యేటటువంటి ఖాదీకి ఖద్దరు ఏదైతే ఉందో దానికి ఒక ఐఎస్ఐ ట్యాగ్ లాంటి ఒక జిఐ ట్యాగ్ వచ్చింది. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? ఆ ట్యాగ్ని తీసుకొని షర్ట్గా తగిలించుకుంటేనో లేకపోతే ఏఎఫ్కేకి ఇక్కడ ఒక బోర్డు పెడితేనో దానివల్ల ప్రయోజనం లేదు. దానిని వినియోగించుకొని ప్రపంచంలో ఉన్నటువంటి మార్కెట్ని మనం క్యాప్చర్ చేయగలగాలి.
సార్ జియో ట్యాగ్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, మనకి పొందూరు ఖాదీలో కూడా చాలా వరకు బయట నకిలీ ఖాదీని తీసుకుంటున్నటువంటివి కూడా ఉన్నాయి. సో ఈ జియో ట్యాగ్ వచ్చిన తర్వాత ఒరిజినల్ ఖాదీకి రక్షణ కల్పించగలరా, రక్షణ కలుగుతుంది అనుకుంటున్నారు? మీకు ఏది అసలు ఏది నకిలీ అనేది గుర్తించలేనటువంటి ప్రజల్లో తెలుస్తుంది, కానీ ఖాదీకి సరి సమానమైనటువంటిది ఏదీ లేదు. ఇది 100 కౌంట్. ఇది చేతితో తయారయ్యేదే. ఇందులో ఎక్కడా కూడా మిషన్ అనేటటువంటిది ఎక్కడా కూడా ఉండదు. మనిషి తయారు చేసేది ఖాదీ, మిషన్ తయారు చేసేది డూప్లికేట్ టెక్స్టైల్. అందుకే ఇందాక మీతో మాట్లాడాను నేను. ఖాదీ వేరు, టెక్స్టైల్ వేరు, చేనేత వేరు. చేనేత అనేటటువంటిది దాన్ని డిఫరెంట్గా నేస్తారు, అది వేరు. దాన్ని మిషన్ ఉపయోగిస్తారు, మిషన్ మీద నడుస్తుంది, మిషన్ మీద యార్న్ తయారవుతుంది. ఆ యార్న్ తీసుకొచ్చిన తర్వాత దానికి రంగుల అద్దడాలు కూడా మిషన్ మీద చేస్తారు, అనేకంగా ఉంటాయి. అది టెక్స్టైల్, చేనేతది. వేరే ఖాదీకి వచ్చేటప్పటికి దీనికి ఆ పరిస్థితి ఏమి ఉండదు. అందరూ మనిషే చేయాలి, మనిషి చేతితోనే చేయాలి. ఆయన కాలుతోనూ కూర్చొనో అంటే చేయాలి. ఇప్పుడు ఉండేటటువంటి డూప్లికేట్ ఖాదీని ఎలా అరగడుతుంది అంటే తప్పనిసరిగా దీనికి ఒరిజినల్ ఖాదీని అయితే జియో ట్యాగ్ వచ్చింది కాబట్టి దానికి కూడా సింబల్ తయారు చేస్తాం, ఓ ముద్ర వేస్తాం. కొనుగోలుదారుడికి ఆ ముద్ర ఉంది అని అంటే తప్పనిసరిగా దానికి కూడా బార్ కోడింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా చేస్తాం. అప్డేట్ ఎక్కడికి వెళ్ళినా సరే అమెరికా వాడు వచ్చి కొనుక్కున్నా కూడా ఆ బార్ కోడ్లో క్యూఆర్ కోడ్లో చూసి ఇది అసలుదా నకిలిదా అని తెలిసిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా ఖాదీని ఎవరో మిక్స్ చేస్తారని అనుకుంటే ఎవరికి పూర్తిగా ఇప్పుడు నేను కూడా ఐడెంటిఫై చేయలేను. ఇప్పుడు ఐడెంటిఫై చేశాను, ఇక్కడ మీద గుర్తుపట్టగలను. మా పొందూరు ఖాదీ అని చెప్పి నేను ఈ పొందూరుకి ఎంపీగా చేశా, జడ్పీడీగా చేశా, నా సత్యమని చేశా. ఇప్పుడు 30 సంవత్సరాలైంది ఈ పొందూరులో అడుగుపెట్టి. నేను చాలా బయట షాపులకి వెళ్ళగానే సార్ ఇది పొందూరుకి అద్దా సార్ అంటాడు. ఆహా అని అంటారు. మరి ఏమంటాను నేను అంటే పొందూరు పేరు చెప్పి వాళ్ళందరూ మార్కెట్ చేసుకుంటున్నారు, కానీ పొందూరులో ఉన్నటువంటి వీవర్ మాత్రం మార్కెట్ చేసుకోలేకపోతున్నాడు. ఏదైతే ఎక్కడైతే వెనుకపడిపోయామో దానిని ఈరోజు నేను ముందుకు తీసుకెళ్లాలనేది నా భావన. అందుకే కన్స్ట్రక్టివ్గా ముందుకెళ్తా. ముందు నేను ఇక్కడ తయారు చేయబోయేది ఖాదీ హెరిటేజ్ విలేజ్. అంటే 10 మందిని, ప్రపంచంలో ఉన్న వాళ్ళని అందరినీ ఆకర్షితువ్వాలి. ఎందుకంటే ఇటువంటిదే సేమ్ కేరళలో ఉంది. వాళ్ళందరూ కూడా టూరిజం మీద అక్కడ ప్రమోట్ చేస్తున్నారు. అంటే టూరిజంగా దాన్ని తయారు చేశారు. మనం కూడా పొందూరు ఖాదీని ఈ జియో ట్యాగ్ను వినియోగించుకోవడం ద్వారా ప్రపంచంలోనే ఒక యూనిక్ అని మనం తెలియపరచడం ద్వారా, ప్రపంచానికి చెప్పడం ద్వారా, ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులను మనం ఆకర్షించడం ద్వారా తప్పనిసరిగా మార్కెట్ పెరుగుతుంది. తద్వారా వీవరకు కూడా ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి మార్గంకి సుగమవుతుంది. కాబట్టి ఆ దిశగా మనం ముందుకెళ్తున్నాం. రైట్ సార్, ఫైనల్గా ఏదైతే పొందూరు ఖాదీకి సంబంధించి ఇప్పటికే చాలామంది వీవర్స్ ఈ పనిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఫ్యూచర్లో ఇదే వృత్తిలో కంటిన్యూ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ, లేదా ఎవరైతే ఖాదీని ఇష్టపడే వాళ్ళకి కానీ మీరు ఇచ్చే భరోసా? అదే నేను ఇందాక చెప్పాను మీకు. నేను ఒక వీవింగ్ కమ్యూనిటీ వాళ్ళే కాదు, ఏ కమ్యూనిటీలో ఉన్న మహిళలకైనా ప్రోత్సహించాలనేది నా లక్ష్యం. నేను ఒక 1000 మందిని తయారు చేయాలనేది నేను ఒక టార్గెట్ పెట్టుకుంటున్నాను. ఒక 1000 మందిని కనీసం ఈ సరౌండింగ్ ఉన్నటువంటి విలేజ్ నుంచి మహిళల్ని. అందుకని ఖాదీని ఒక టూరిజం, ఒక హెరిటేజ్గా, ఐడెంటిటీగా పెట్టుకుంటూనే మేము ఇతర దానికి కూడా వెళ్తాం. ఈరోజు ఉప్పాడు ఉంది, మీరందరూ మహిళలందరూ కూడా ఉప్పాడు చీరలని ఎవడమ్మేనా ఉప్పాడు చీరలని అంటే కొంటాడు. కానీ ఉప్పాడులో ఉన్నటువంటి ఎన్ని లూమ్స్ ఉన్నాయి? మరి అక్కడ ఏ షాప్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఉప్పాడు చీరలు అంటాడు. మరి ఉన్న లూమ్స్ ఏమో తక్కువ, చీరలు ఏమో కొన్ని వేలు లక్షలు కనబడుతున్నాయి. అవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే పేరు మాత్రం ఉప్పాడుది. అట్లాగే ఇక్కడ కూడా ఇందాకే చెప్పాను మీకు, వీవింగ్ కమ్యూనిటీ అనే కాదు, వీవింగ్ కమ్యూనిటీ కాని వాళ్ళని కూడా, మహిళలను కూడా ఇందులో సెక్షన్ ఇస్తాం, వాళ్ళని తయారు చేస్తాం. హెరిటేజ్ని దీన్ని కాపాడుకుంటూనే, ఖాదీకి ఉన్నటువంటి ఏదైతే ప్రత్యేకమైనటువంటి ఇది ఉందో దాన్ని కాపాడుకుంటూనే ఇతరులు దాన్ని కూడా డెవలప్ చేయడం ద్వారా, ఒక క్లస్టర్ని ఏర్పాటు చేయడం ద్వారా మేము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలకి ఒక భరోసాని ఇస్తాం తప్పనిసరిగా. ఇదే నా విధానం. అందుకనే నేను అన్ని స్టడీ చేస్తున్నాను. ఒక మన రాష్ట్రంలోనే కాదు, రేపు నేను అహ్మదాబాద్, ఈవెన్ గుజరాత్ వెళ్ళాలనుకుంటున్నాం, కేరళ వెళ్ళాలనుకుంటున్నాం, ఇదే వెస్ట్ బెంగాల్ వెళ్ళాలనుకుంటున్నాం,
ఇవన్నీ కూడా ఏదైతే ఒక 5-6 ప్లేసులకు వెళ్ళి చూసి సమగ్రమైనటువంటి ఒక అవగాహన కల్పించుకొని ముందుకెళ్తాం. థ్యాంక్ యూ.